మన సోదరి సత్యప్రభ రాజా గారికి, అలాగే అతిరథ మహారథులైన తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులందరికీ, ఇచ్చేసిన మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు ఈ మీటింగ్ ఏదైనా ఒక సినిమా ఓపెనింగ్ కాదు, ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కాదు, ఇక్కడేమి డ్యాన్స్ బేబీ డ్యాన్స్ జరగట్లే. అయినా కూడా ఒక రాజకీయ కార్యక్రమం అని తెలిసి కూడా ఈ రాజకీయంలో మనం కూడా పాలు పంచుకోవాలని ఈ వయసులో ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మీరే ఒకసారి చప్పట్లు కొట్టుకోండి తమ్ముళ్ళు. అయితే ఒక చిన్న కథ చెప్తాను మీకు. ఒక బిచ్చగాడు ఉన్నాడట. అతను రోజు ఒక హోటల్ దగ్గరికి వెళ్తున్నాడట. వెళ్తుంటే ఆ హోటల్ అయిన అంటున్నాడట, రే ఏమన్నా పనిస్తాను చేస్తావా? అడుక్కునే వాళ్ళు మనం పనిస్తానంటే చేస్తారా? లేదంటే నాకు 100 రూపాయలు ఇవ్వండి చాలని చెప్పి అడుక్కునేవాడట. అలాగే ఇంకో బీటెక్ స్టూడెంట్ ఉండేవాడు. మీలో బీటెక్ స్టూడెంట్లు ఉండే ఉంటారు. ఇంటర్వ్యూకి వెళ్ళాడట. ఇంటర్వ్యూకి వెళ్తే, బాబు ఉద్యోగం ఇవ్వాలని కానీ నీకు 100 రూపాయలు ఇగో పట్టుకెళ్ళన్నాడు. తీసుకుంటారా? ఇక్కడ 100 రూపాయలు తీసుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరన్నా ఉంటే చేతులెత్తండి. బిచ్చగాడికి పని అడిగితే నచ్చదు. ఆత్మగౌరవంతో బతికేవాడికి బిచ్చం వేస్తే నచ్చుతుందా? ఒకసారి మీ సెల్ ఫోన్లో ఓపెన్ చేయండి, అందులో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి ఒకసారి. నేను అడిగిన దానికి ఎవరన్నా తేలదమ్మా? మీరు గుడ్ గర్ల్స్ అనమాట మీరు. అయితే సెల్ ఫోన్ వాడలేదంటే క్యాలిక్యులేటర్ ఆన్ చేసి 15,000 డివైడెడ్ బై 365 కొట్టండి. 15,000 41 రూపీస్. జగన్మోహన్ రెడ్డి మనకి మీ ఇంటికి మంచి చేశాను అంటాడు. ఆ మంచి ఏంటంటే ఈ 41 రూపీస్. 15,000 అమ్మఒడి, లేకపోతే ఇంకో రైతు భరోసా అయితే అంత కూడా లేదు. మాక్సిమం అమ్మఒడే కదా ఫేమస్. రోజుకు 41 రూపాయలు ఇస్తున్నాడు. 5,000 ఇంటూ 30 డివైడెడ్ బై 30 కొట్టండి. 166. 160 రూపాయలకి ఈ రోజున మన ఇంట్లో పనిచేసే అక్క చెల్లెమ్మ కూడా పనిచేయట్లేదు. ఈ రోజున హైదరాబాద్ వెళ్ళిపోతే ఓ 4 ఇళ్లలో పనిచేసుకుంటే మన అక్క చెల్లెలకి నెలకి 20,000 సంపాదిస్తున్నారు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు దాదాపు 2.5 లక్షల మంది గ్రాడ్యుయేట్లని, బీటెక్ చదువుకున్న ఇంజనీర్లని, ఎంబీఏ చేసిన వాళ్ళని రోజుకు 166 రూపాయల జీతానికి వాలంటీర్లు చేసేసాడు. వాలంటీర్లు చేసింది మళ్ళీ ఎవరిని చేశాడు? మంచి వయసులో ఉన్న పిల్లల్ని. 5 సంవత్సరాల వాళ్ళ వయసు. ఇప్పుడు జాబ్కి ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది. 5 సంవత్సరాల కాలం గడిచిపోతే తర్వాత వాళ్ళు ఎందుకు పనిచేయరు? 5 సంవత్సరాల కాలాన్ని కంప్లీట్ గా వ్యర్థం చేసి 160 రూపాయలు ఇచ్చి, ఇక్కడేమో 30 రూపాయలు మన అమ్మోళ్ళకి ఇచ్చి మీ బతికింతే అని చెప్పాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా చెప్పలేదు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరి దగ్గరికి ఆకలిని వెళ్తూ ఉంటే రోజుకి పూటకో చేప పెట్టేవాడట. రే ఇగో ఈవేళ ఈ చేప ఎత్తున్నాను, కడుపు నింపుకో. ఆడ తినేసేవాడు, కడుపు నింపి వెళ్ళిపోయింది. మళ్ళీ సాయంత్రం ఆకలి వస్తుంది కదా, మళ్ళీ వచ్చేవాడు, మళ్ళీ ఇచ్చేవాడు. అంటే ఈ చేప ఇచ్చినప్పుడల్లా కాలుకు దండం పెట్టాల. కానీ సత్యప్రభ, మన సోదరు గారు సత్యప్రభ గారు లాంటి నాయకురాల దగ్గరికి వెళ్తే, ఒరే బాబు నువ్వు ప్రతిరోజు వచ్చి నా దగ్గరికి ఆకలి నడకెదిగో, ఈ వలకొని ఇస్తున్నాను నీకు, పలానా చోటకి వెళ్ళి చేపలు పట్టుకో. ఇక పట్టుకుంటే అది నువ్వు ఎప్పుడు చేసినా నీకు ఎప్పుడు ఆకలి ఎత్తప్పుడు నువ్వేం చేస్తావు? అట్టమాట వచ్చి కాళ్ళు దండం పెట్టాల్సిన పని ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ ముందు చేప ఇచ్చేవాళ్ళగా ఎప్పుడు 30 రూపాయలు అప్పుడే ఇస్తాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ఈ రోజున మీరు చాలా మంది ఉండి ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు కనుక 2019లో గెలుస్తుంటే ఈరోజు ఇక్కడున్న మీరు అందరూ ఈ పాటికి మాక్సిమం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోతారు. ఎందుకంటే ఆయన కంపెనీలు వచ్చినక్కడికి. జగన్మోహన్ రెడ్డి చేసే పనులు నాశనం చేసే పనులు ఉంటాయి. ఇప్పుడు మీరేమీ అమాయకులు కాదు, మీరేమీ ఒక ఇక పలానా వాళ్ళు ఓటేసేయండి అంటే ఓటేసేసే అంత తింగరోళ్ళు అంతకన్నా కాదు ఇప్పుడున్న యూత్. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు మీరు పలానా సత్యప్రభ గారు ఓటేయండి, చంద్రబాబు నాయుడు గారు ఓటేయండి అంటే ఖచ్చితంగా మీ అందరూ తెలివైన వాళ్ళు కాబట్టి ఎలాగే వేస్తారు. కానీ ఓటేసి ఊరుకోవడం కాదు ఇప్పుడు మీరు నేను చేయాల్సింది. మనతో పాటు ఓ 10 మందికి, 50 మందికి, 100 మందికి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం చెప్పాలి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చాడంటే మనం ఇప్పుడు చదువులు నేను ఎంతో ఉద్ధరించాను అంటాడు. ఒక్క టీచర్ పోస్ట్ కూడా వేయకుండా, అసలు టీచర్ లేకుండా చదువు ఎలా అవుతుందండి? నువ్వు 0 ఎత్తున్నావు, నీ కంపెనీ పెయింట్లు అమ్ముకుంటున్నావు,
నువ్వు ఏదో టైల్స్ వేస్తున్నావు, నీ కంపెనీ టైల్స్ అమ్ముకుంటున్నావు, నువ్వు ప్రహారీ కూడా కడుతున్నావు, నీ భారతీయ సిమెంట్స్ అమ్ముకుంటున్నావు, నీ వ్యాపారం చేసుకుని నువ్వు ఉపయోగించుకుంటున్నావు. కానీ నువ్వు నిజంగా పిల్లలు చదువుకోవాలంటే అక్కడ మెయిన్ ఉండాల్సిందే గోళ్ళ టైల్సా, లేకపోతే ఏముండాలండి? టీచర్లు ఉండాలి చదువుకోవాలంటే. కానీ టీచర్ల పోస్ట్ ఇస్తే, నీకు టీచర్ పోస్ట్ ఇస్తే నువ్వేం చేస్తావు? నెలకు 40,000 50,000 సంపాదిస్తావు, నువ్వు అతను పట్టించుకో, కాబట్టి నీకు 5,000. ఒక వ్యవస్థని, ఒక రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేస్తున్నాడండి. అలాంటి వ్యక్తి కోసం ఇప్పుడు నేను దాని మీద పోరాడే. ఇప్పుడు టెండూల్కర్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది, సచిన్ టెండూల్కర్ గురించి. వాళ్ళ అన్న రమేష్ టెండూల్కర్ అని, అతను బాగా ఆడుతున్నాడు, వీడి కనుక మనం ప్రోత్సాహం ఇస్తే వీడు ఏదైనా సాధిస్తాడని చెప్పి ట్రైనింగ్ ఇప్పించాడట. ట్రైనింగ్ ఇప్పించడం వల్ల ఈ రోజున సచిన్ టెండూల్కర్ అనే వ్యక్తి ప్రపంచంలోనే నెంబర్ 1 బ్యాట్స్మెన్ అయ్యాడు. అలాంటి రమేష్ టెండూల్కర్ లాంటి వాళ్ళ అన్న లాంటి వ్యక్తి నా జీవితంలో కూడా ఒకరు ఉన్నారు, ఆయన వడుపుల రాజా గారు. ఈరోజు రాయిష్ మహాజన్ అంటే మీరు చూపించే అభిమానం కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీలో నాకు వచ్చిన పదవులు కానీ, ఈరోజు ఏకంగా ఒక శాసనసభ్యుడిగా నాకు ఒక అభ్యర్థిత్వాన్ని ఇవ్వడానికి కానీ దాని అంతటికీ కారణం వడుపుల రాజా గారే. ఎందుకంటే నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఎవరైనా ఒక పార్టీ దగ్గర తీసుకెళ్లాలన్నప్పుడు, అరే ఈయన్ని తీసుకెళ్ళడం ఎందుకు, నా చేతి కింద పెట్టుకుందాం, నాకు ఏదైనా అవసరమైతే ఉంటాడు, ఎందుకు పైన వాళ్ళకి పరిచయం చేయాలని ఆలోచించే రోజులు ఇవి, అవునా? కానీ డైరెక్ట్ గా నన్ను తీసుకెళ్లి లోకేష్ గారితో కూర్చోబెట్టి, రాజేష్ మాసానండి కుర్రాడు చాలా హానెస్ట్ గా పనిచేస్తాడు, గట్టిగా పోరాడతాడు, చాలా మందిని మొబిలైజ్ చేయగలుగుతాడు, ఈయనకి అవకాశం కల్పించాలని. అంత అవకాశం ఈ రోజే కాదు, నేను చనిపోయే స్థాయిలో, నేను ఎంత పెద్ద స్థాయికి ఎదిగినా నాకు ఎవరున్నారు నా గురువు అంటే, ఇప్పుడైతే నా గురువులు ఎవరు లేరు, కానీ ఖచ్చితంగా వడుపుల రాజా గారి పేరే చెప్తాను నేను. అలాంటి వ్యక్తి నా ఒక్కడికే కాదండి, ఎక్కడైనా ఏంటది జాబ్ మేళాలు పెట్టేవాడు. ఆయనకి ఏం కావాలండి? ఆయన ఏమైనా ఎమ్మెల్యే చేశాడా, లేకపోతే ఏమైనా గవర్నమెంట్ నుంచి ఏమైనా ఫండ్స్ వచ్చాయి ఆయనకి? ఆయన ఊళ్ళో మొత్తం నియోజకవర్గంలో అందరికీ కళ్ళద్దాలు వేయించడం, ఒక పండుగ ఉందంటే అందరింట్లకి ఏదో పెద్ద కొడుకులకి స్వీట్లు పంపించడం, ఏం కావాలి ఆయనకి? ఆయన ఏమనుకున్నాడు తెలుసా? ఈ ప్రతిభా నియోజకవర్గం, ఈ నియోజకవర్గంలో ఒక్కసారి గనక వడుపుల రాజా అనే వ్యక్తి చేతికి అధికారం కనుక వస్తే, ఆయన ఎక్కడక్కడ ఉండబోతుందండి, డైరెక్ట్ గా హోమ్ మినిస్టర్ స్థాయికి వెళ్ళిపోయే వ్యక్తి ఆయన. ఈ ప్రతిభా నియోజకవర్గం ఆయనకి ఓట్లు కూడా అడగాల్సిన పని లేకుండా, ఆయన ఏమీ లేనప్పుడే అంత చేసిన వ్యక్తి చేతిలో అధికారం ఉంటే ఎంత చేతుడు ఆలోచించండి. అలాంటి వ్యక్తిని మనం కోల్పోయాం, సడన్ గా ఆయన చనిపోయారు అనుకుంటున్నారు. ఏమన్నా ఆయన ఏమైనా యాక్సిడెంట్లో చనిపోయారా? వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా హెలికాప్టర్లో వెళ్తే హెలికాప్టర్ పేలిపోయిందా? లేకపోతే ఎవరన్నా ఆయన బలవంతంగా ఏమైనా చేశారా? ఏం చేయలే. ఎలా చనిపోయారు ఆయన? హార్ట్ అటాక్తో చనిపోయినా ఆయన ఏమన్నా తాగుబోతా? ఆయన ఏమన్నా లివర్లు పాడైపోయాయా? ఆయనకి ఎందుకు అంత చిన్న వయసులో హార్ట్ అటాక్ వచ్చింది? లోతులకు ఆలోచించాలి మనం. ఈ రోజున వడుపుల రాజా గారు నా అన్న అనుకుంటే, ఖచ్చితంగా నా అన్న చావు కారణం ఏంటనేది మనం ఆలోచించాలి కదా. ఆ వయసులో ఆయనకు హార్ట్ అటాక్ రావాల్సిన అవసరం ఏంటి? ఆయన మీద తప్పుడు కేసులు పెట్టారు, తప్పుడు కేసుల్లో ఆయన ఒత్తిడి చేశారు, ఆయనే ఆందోళన పడాలి. ఇప్పుడు నువ్వు తప్పు చేయలేదమ్మా, తప్పు చేయకపోతే నేను ఎవరైనా తప్పు చేసావు చాలా బాధపడతావు. నువ్వు తప్పు చేసావు అనుకో, మనం చేసిందే కదా అన్నారు అనుకుంటాం. కానీ ఆయన తప్పు చేయకుండా ఆయన మీద ఒక తప్పుడు వ్యక్తిగా క్రియేట్ చేయటం, ఆయన మీదకి సిఐడిని తీసుకురావటం, పోలీసులతో రౌండ్ అప్ చేయటం. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీద 1,00,000 కోట్ల ఆరోపణ ఉంది, 1,00,000 కోట్ల, 38 కేసులు ఉన్నాయి. అతను కోర్టు కూడా వెళ్ళడం. కానీ ఏ తప్పు చేయని రాజా గారి ఇంటి చుట్టూరా పోలీసులు అంత దారుణంగా ఒత్తిడి చేస్తూ ఉంటే, ఆయన అందరిలా మొండోడు కాదు, మంచోడు. ఇప్పుడు నాలుగో ఇక్కడ ఉన్న వాళ్ళు కొద్దిమంది మొండోళ్ళు ఉంటారు, వాళ్ళు అనుకో ఏదైనా చూద్దాంలే అనుకుంటాం మనం. ఆయన ఏంటంటే ఏదైనా చెడ్డ పేరు వచ్చిందంటే, అరే నాకు చెడ్డ పేరు వస్తుందేంటి, నేను అన్ని మంచి పనులు చేస్తున్నాను కదా, అయినా నాకు ఎందుకు చెడ్డ పేరు వస్తుందని బాధపడే సున్నితమైన వ్యక్తిత్వం. అలాంటి వ్యక్తి మీద అలాంటి దాడి జరిగితే ఆయన ఒత్తిడి తట్టుకోలేక ఆ మంచి గుండె ఆగిపోయింది. చాలా జాగ్రత్తగా కనిపెట్టండి. ఆ చావు కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆ చావు కారణం ఇక్కడున్న కొద్దిమంది వైసీపీ నాయకులు. ఆ చావుకు మనం తీర్చుకోవాల్సిన ప్రతీకారం సత్యప్రభ గారిని అసెంబ్లీకి పంపించి మాత్రమే తీర్చుకోవాలి. ఆయన ఏం చేయాలనుకున్నాడో నీకు నాకు తెలీదు. ఆయన ఈ నియోజకవర్గానికి, ఈ నియోజకవర్గంలోని యువతకి ఏం చేయాలనుకున్నాడో ప్రతిరోజు తన భార్యతో ఆయన డిస్కస్ చేసి ఉంటారు కదా. ఆయన ఆశయాలన్నీ ఆవిడికి తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియవు. కాబట్టి మనం రాజా గారిని మళ్ళీ బ్రతికించుకోవటం అంటే సత్యప్రభ గారిని గెలిపించుకోవడం అంటే మనం ఒక్కరమే నడుచుకుంటూ వెళ్ళి బూత్లో మనం ఓటేసి వచ్చేయటం కాదు. ఖచ్చితంగా మన ఇంటి చుట్టూరా 10 మందితో 20 మంది ఎవడన్నా వైసీపీకి ఓటేస్తాను అంటే
అసలు ఎందుకు ఓటేస్తావరా అని అడగండి చాలు. ఇక ఈ నియోజకవర్గంలో వైసీపీ నాయకుల గురించి చెప్పక్కర్లే. ఒక పక్కన ప్రజల కోసం, నియోజకవర్గం కోసం భర్తని త్యాగం చేసిన ఒక మన సోదరి ఇక్కడ నియోజకవర్గ అభ్యర్థిగా ఉంటే, మరో పక్కన బలవంతంగా ప్రాణాలు తీసిన వ్యక్తులు ఉన్నారు, మర్డర్లు చేసిన వ్యక్తులు ఉన్నారు. ఎవరిని గెలిపించాలి? మనం మంచోళ్ళని గెలిపిద్దామా, లేకపోతే హంతకుల్ని గెలిపిద్దామా? ఈ నియోజకవర్గం పేరు ప్రతిష్టలు ఎప్పటికీ కూడా చిరస్థాయిగా ఉండాలంటే ఈ నియోజకవర్గానికి ఎప్పటికీ వరుపుల సత్యప్రభ రాజా గారే ఎమ్మెల్యేగా ఉండాలి. అలాగున్నప్పుడు మాత్రమే ప్రతిపాడు నియోజకవర్గం పేరు పైన కూడా దద్దరిల్లిపోతుంది. ఈ రోజున నాలాంటోడికే ఏమీ లేదు, పెద్ద పరిచయం లేదు నాకు ఆయనతో. ఈ రోజు నేను ఇక్కడ ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం వరుపుల రాజా గారు మాత్రమే. అలాగే ఇక ఈ నియోజకవర్గంలో ఉన్న మీ గురించి ఆయన ఎంత గొప్పగా ఆలోచించుంటాడండి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటాం. ఇది నేను ఆవిడ కోసం మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే మీరు కూడా వెళ్ళి, ఇప్పుడు నేను మిమ్మల్ని ఎలా రిక్వెస్ట్ చేశానో మీరు కూడా గ్రామాల్లోకి వెళ్ళి అలా రిక్వెస్ట్ చేయండి. తెలుగుదేశం పార్టీ వస్తే, పైన చంద్రబాబు నాయుడు గారు వస్తే మీరు అందరి జీవితాలు మారిపోతాయి. ఇప్పుడు నెలకి 10 లక్షలు సంపాదించుకునే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చంద్రబాబు నాయుడు గారి వల్ల వచ్చినాడు, అంతేగాని జగన్ రెడ్డి వల్ల ఒక్క ఇంజనీర్. ఏమంటే మిమ్మల్ని అడుగుతున్నాను, మీ ఏరియాలో ఎవరన్నా ఈ మధ్యలో పోలీస్ ఆఫీసర్ ఒక ఎస్ఐ అయినోడు ఎవడన్నా చేతులు ఎత్తండి. ఒక ఎస్ఐ కాదు, పోనీ వదిలేద్దాం, ఒక గ్రూప్ 4 కానీ, ఒక టీచర్ కానీ, ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, ఒక లేదంటే ఏదైనా ఫ్యాక్టరీలో ప్రైవేట్ ఎంప్లాయ్, ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాలంటీర్లు అయ్యారు అంటే వాళ్ళంతకు ముందు గ్రామ సేవకులు అనేవాళ్ళు. ఎవరికి ఇచ్చేవారంటే ముసలోళ్ళకి ఇచ్చేవారు. ముసలోళ్ళు చేసేవారు. అమ్మ గుర్తుందా నీకు? ఆ గ్రామ సేవకులు అనేది ముసలోళ్ళు కర్ర పట్టుకుని డబ్బు కొట్టుకుంటూ ఆ ఏజ్లు ఇచ్చేవారు. అలాంటిది ఈ రోజున కణకణమనే యువతకి గ్రామ నౌకరులను చేసి మనందరినీ ఆత్మగౌరవాల మీద దెబ్బ కొడుతూ మన అందరినీ కూడా అవమానిస్తున్నాడు జగన్ రెడ్డి. అలాంటి వాడిని మనం నిజంగా 2024లో సైకిల్ గ్లాసు గుర్తు మీద గుద్ది ఆడిని పంపించాలి. చూడండి, ఇక ఇంతమంది జీవితాన్ని, అది ఓన్లీ యువతనే కాదు, యువతను నాశనం చేయడం రాష్ట్రాన్ని నాశనం చేశాడు. కేవలం అతను ఒక్కని స్వలాభం కోసం, అతని కేసుల కోసం, అతను జైలు పోకుండా ఉండటం కోసం మన వాళ్ళకి డబ్బులు అలవాటు చేసి నేను డబ్బులు ఇస్తున్నాను. ఇంతకుముందు ఎవరిచ్చారు మీకు డబ్బులు? మన వీధిలో ఒక సిమెంట్ రోడ్డుకి వేయాల్సిన డబ్బులు ఒక 50 లక్షలు అయితే ఆ 50 లక్షలు అట్టే పిట్టే ఉన్న ఇళ్ళోళ్ళకి ఒక్కొక్కరికి 30 రూపాయలు పంచిస్తే అయిపోతాయి రోడ్డు వేయకుండా. అదే మనం కోరుకునేది. ఒక్కసారి ఆలోచించాలి. నేను ఎంత చెప్పాను ఎగ్జాంపుల్, మనం బిచ్చగాడి మెంటాలిటీ ఉంటే మనకు జగన్ నచ్చుతాడు. మనకు ఆత్మగౌరవంతో బతికే ఆంధ్రుడి మెంటాలిటీ కనుక మనకుంటే 200% ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాత్రమే నెగ్గుతారు. అది ఆంధ్రులకు నిజంగానే ఆత్మగౌరవం ఎక్కువ, పౌరుషం ఎక్కువ. 200% రేపు జరగబోయేది అదే. 175కి 160 పైన గెలిచేస్తున్నాం మనం. 160 పైన. సైకోలు ఎవరైతే ఉన్నారో తొప్పలు పట్టించేపోతున్నారు 2024 తర్వాత. ఇప్పుడు దాకా ఒత్తిడి చేసి ఎవరినైతే అమాయకుల్ని అన్యాయంగా అరెస్టులు చేయించటం, వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టడం, వాళ్ళ మీద దాడులు చేయించటం, ఇలా చేసిన ప్రతి ఒక్కడు 100కి 100% అప్పచెప్తారు. అవన్నీ పేర్లు కూడా లోకేష్ గారి రెడ్ బుక్ లో ఆల్రెడీ రికార్డ్ అయిపోయి ఉన్నాయి. ప్రతి నియోజకవర్గానికి రెడ్ బుక్ ఉంది, ప్రతి నియోజకవర్గంలో జరుగుతుంది. అయితే మనం చేయాల్సిందల్లా పని చేయాలి. మోసపోతున్నారు కదా ఒక పక్కన, ఆ మోసపోయే వాళ్ళకి మనం వెళ్ళి చెప్పాలి. నేను చెప్తున్నాను, ఇప్పటికీ కాదు ఎప్పటికీ చెప్తాను, రాజా గారి ఆశయాలు ముందుకెళ్లాలంటే, మన నియోజకవర్గం బాగుపడాలంటే వరుపుల సత్యప్రభ రాజా గారిని ఏం చేయాలండి మనం? సత్యప్రభ రాజా గారి నాయకత్వం, రాజా గారి నాయకత్వం, వరుపుల రాజా గారి నాయకత్వం, ఆయన నాయకత్వం ఎప్పుడు వర్ధిల్లుతూనే ఉంటది మన సోదరు రూపంలో. అది చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు నాకు పర్మిషన్ ఇస్తే ఈవేళ నేను ఆల్రెడీ ఆ నియోజకవర్గానికి వెళ్ళాను, ఇప్పుడే వచ్చాను. అసలు దొంగేద్దాం అనుకున్నాను ఈ మీటింగ్కి, కానీ అమ్మ కూడా ఉన్నారని చూశాను, ఫోటో చూశాను. వాళ్ళు వెళ్ళలేదు, అయితే వెళ్దాం అని చెప్పేసి వెంటనే లెగిసి వస్తాను. ఇందుకే మీ వదింది 4 సంవత్సరాలకు ఒకసారి పుట్టినరోజు వస్తుంది. ఈ రోజే పెద్ద గొడవ అయిపోద్ది. ఈవేళ వెళ్దాం అనుకున్నాను కానీ ఎలాగొచ్చాను. కాబట్టి మీరు పర్మిషన్ ఇస్తే నేను బయలుదేరి వెళ్తాను. ఈ నియోజకవర్గంలో వర్క్ చేసే ప్రతి ఒక్కరు, మీతో పాటు నేను కూడా ఉంటాను. ఇక్కడ మన మహాసన్ కుర్రలు కూడా ఉన్నారు, అందరూ కలిసి పనిచేద్దాం. భారీ మెజార్టీతో నెగ్గటం గ్యారంటీ. ఇక్కడ గెలుపుకి ఎవరికీ అనుమానం పెట్టుకోకండి. ఎవడన్నా ఒకవేళ ఒకటే అనుమానం ఉంటారే, నువ్వు రావాల్సింది ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గరికి కాదు, ఎమ్మెల్యే గారి దగ్గరికి రాని తీసుకురండి. ఆవిడే ఎమ్మెల్యే. రేపు ప్రతిపాడు నియోజకవర్గానికి ఆవిడ ఎమ్మెల్యే కాబోతున్నారు. ఇది రాసి పెట్టుకోవచ్చు మన అందరం. అందులో ఏ విధమైన డోకాలు లేదు. ఎందుకంటే గతంలో ఇంత
ప్రజలు ఉన్న టైంలోనే, అంత గాలి ఉన్న టైంలోనే రాజా గారు ఓడిపోయింది ఎంతండి? కేవలం 6,000. అందులో జనసేన ఓట్లు ఏంటండి? 3,000, 3,500. అంటే కేవలం 6,000 కాదు, ఇంకెక్కువ. 4 కాదు, 6 అనుకుంటా. మనం 3,000 తేడాతో ఓడిపోయినట్టున్నాం. 3,600, వాళ్ళకి 6,000 పడ్డాయి, జనసేనకు 6,000 పడ్డాయి. సో ఆ జనసేన ఓట్లతో చూసుకుంటే అప్పుడే నెగ్గేసాడు ఆయన, అవునా కదండి? ఇప్పుడు జనసేన ఓట్లు కలిసి గతంలో ఈ సైకో గడికి పనిచేసిన మాలాంటి వాళ్ళు అందరూ ఇటువైపు ఉన్నావా లేదండి? కాబట్టి 200 అంటే ఆవిడ అలా కూర్చుంటే గెలిచేస్తుంది. గెలిచేసి ఆవిడ దగ్గర ఉండటం, మనం నిలబెట్టుకోవటం. ఈ రోజున రేపు మీకు ఉద్యోగాలు కావాలన్నా, ఏదన్నా సమస్య వచ్చినా, ఆవిడ ఇంతకుముందు రాజా గారిని చూసింది, ఎలాగ ఆయన అడ్డుపడిపోయాడో అలా అడ్డుపడిపోద్ది. కాబట్టి మనందరం ఈ విషయంలో, ఈ మంచి పనిలో, మన సొంత ఇంట్లో మన అక్క చెల్లి అనుకుని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ అన్న నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై తెలుగుదేశం, జై జనసేన. ఒకవేళ అలా చెప్పించానని అమ్మ నాయకత్వం వర్ధిల్లితే నా నాయకత్వం వర్ధిల్తూనే ఉంటది. థ్యాంక్ యూ సో మచ్. మీరు పర్మిషన్ ఇవ్వండి అమ్మా, నేను బయలుదేరుతాను. మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు కలుపుతాను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్.